ధన్యవాదాలు. ఇవన్నీ పట్టు చీరలు ఉన్నాయి. జాకెట్లు మిస్ కాకుండా ఉండాలంటే ఎలా చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది జాకెట్ అలాగూ చీర అలాగ అయిపోతుంది కదా, అందుకని వీడియో చేస్తున్నాను. ఏమనుకోకండి, నాకు చీరలు చూపిస్తున్నారు అని ఏమనుకోకండి. నేను కూడా ఎవరికైనా హెల్ప్ అవుతాను ఏమని ఇట్లా చేస్తున్నాను. పట్టు చీర మనం ఇస్త్రీకి ఇస్తాం కదా, అందుకని పట్టు చీర మీద జాకెట్ పోగొట్టుకుపోతే మనం వర్కులు వేయించుకుంటాం. నేను కూడా చాలా వర్కులు వేయించుకున్నాను. అందుకని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలంటే మనం చీరలు మడత చేస్తాం కదా, ఇట్లా ఆ చీరలోనే మనం మడత చేసినప్పుడు ఇట్లా పెట్టుకోవాలని వీడియో చేస్తున్నాను. జాకెట్లో చీరలోనే జాకెట్ ఉండాలి. ఇట్లా మనం కౌంట్ చేసి ఇస్త్రీ వాళ్ళకి ఇవ్వాలని నా ఆలోచన. నేను ఇట్లా జమ చేసి ఒకటేసారి ఇస్తాను. అంటే 21 ఉంది, దీనికి పెట్టి 23 ఇక్కడ సైడ్, అంటే 47 చీరలు ఉన్నాయి అన్నీ మొత్తం కలిపి. అందుకని మనకు మిస్ కాకుండా మనం దేని మీద ఒక బ్యాగ్లో ఇస్తున్నామా, ఒక బట్టలు దేనిపైన ఇస్తున్నామో దానిపైన మనం రాసుకోవాలి. అయితే మనకు కౌంట్ ఉంటాయి కదా, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఏమనుకోకండి. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. దాని మీద కౌంట్ రాసి మనం పెట్టుకుంటే ఎన్ని చీరలు ఎట్లా మిస్ కాకుండా, జాకెట్లు కూడా మిస్ కాదు, మనకు చీరలు కూడా మిస్ కాదు. అందుకని ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.